ఇప్పుడు మేకర్స్ కల్పిస్తున్నటువంటి ఏదైతే హైప్స్కి థియేటర్లో వస్తున్నటువంటి కలెక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి ఇప్పుడు వస్తున్న సినిమా? ఏం చూడటం ఏం లేదు, మన అదృష్టం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సరంలో, ఈ 6 నెలల్లో సినిమాలు చూస్తూ ఉంటే చిన్న సినిమాలు చాలా వరకు బాగా రెవెన్యూ చేస్తున్నాయి. చాలా అద్భుతమైన రెవెన్యూ కాదు కానీ డబ్బు కనపడతాయి. ఇంతకుముందు షేర్ వచ్చింది అని చెప్పిన సినిమాలు చాలా తక్కువ లాస్ట్ ఇయర్ వరకు. లాస్ట్ ఇయర్ నుంచి చిన్న సినిమాలు షేర్లు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి సినిమాలు. చాలా అంటే ఎక్కువ కాదు, వస్తాను, షేర్ కనపడతాను. సో డబ్బు తీసుకెళ్తున్నారు ప్రొడ్యూసర్, ఎంత రూపాయో 10 రూపాయో పావాలని. సో అలా వస్తున్న దాని మీద అంటే జనరేషన్ మారింది. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు, థియేటర్కి వస్తున్నారు. సో ఈ సినిమా కూడా వస్తారని ఆశ ఉంది. మేకర్స్ తమ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు తీస్తారు, కానీ ఆడియన్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు లేదనేసి క్రిటిసైజ్ చేస్తూ ఇదేనేసి అనిపిస్తుంది. ఇప్పుడున్న జరుగుతున్న సినిమాలు చాలా వరకు ఇదే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి కదా సార్ అనుకుంటున్నాం మనం. బట్ ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు చూస్తున్నాం కదా, సినిమాలు అన్నిటికీ షేర్లు కనపడుతున్నాయి కదా. సో అన్నీ మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాలు. వేసుకోవటం లేదు అనుకోవటం తప్పు, మనం వాళ్ళని కాదనుకోవటం కరెక్ట్ కాదు. ఈ మధ్య సినిమాలు ఏ సినిమాని రిలీజ్ చేయాలంటే సెన్సార్ దగ్గర ఇబ్బందులు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదో టైటిల్ దగ్గర లేకపోతే అందులో ఏదో ఒకటి ఇది అనేసి. సో ప్రస్తుతం చూస్తుంటే ఈ సినిమాకి సెన్సార్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా, ఏమన్నా వాళ్ళ నుంచి ఎటువంటిది వచ్చింది? అసలు సెన్సార్ చాలా కోఆపరేట్ చేశారు, బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు. సో సెన్సార్ సైడ్ నుంచి నాకు ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది అస్సలు లేదు. ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలకు టైటిల్ కొంత ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూశారు విడుపు కాగితం ఒకటి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. పొలిటికల్గా కానీ ఇటు సోషల్ మీడియాలో చాలా రకంగా ఇదైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే గాడ్ ఆఫ్ వార్, ఈ టైటిల్ చూస్తుంటే 2 తమిళనాడుకి ఇక్కడికి వాళ్ళేమో మురుగన్ మా దేవుడిని మీరు ఎట్టో నార్త్కి చూపిస్తారు అనేది, ఈ రకంగా సినిమా మనం ప్యాన్ ఇండియా అనుకుంటున్నాం, కానీ అక్కడికి వచ్చేటప్పటికే ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా అయిపోతున్న పరిస్థితి ఉంది సార్. అదేం లేదు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో సబ్జెక్ట్ చేస్తూ ఉంటారు, దాని ఉండదు. ఇడుపు కాగితం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇడుపు కాగితం అనేది ఏంటంటే విడాకుల పత్రం. మనం ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి తెలంగాణలో ఇది ఉంది. అంటే విడాకులు అనేది అప్పటి నుంచి వీళ్ళు యాక్సెప్ట్ చేశారు అనేది అర్థం చేసుకుని వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ కల్చరల్గా ఎంత డెవలప్ అయ్యారు అనేది ఆలోచించకుండా దాన్ని ఏదో పిచ్చిగా చేసి ప్రాంతీయ తత్వం తీసుకొచ్చి దాన్ని ఏదో మాట్లాడి జోకులు చేయటం అనేది తప్పది. సో వాళ్ళు కల్చరల్గా పెరిగిపోతేనే కదా ఇడుపు కాగితం. మనకి విడాకులు అనేది లేదు, మనకు వచ్చింది విడాకుల కాగితం వీళ్ళు రాసుకొని చేసేవారు, అది ఇడుపు కాగితం. సో వాళ్ళకి వెనకబడిన తెలంగాణ అంటారు. వెనకబడిన తెలంగాణ అయితే ఇడుపు కాగితం ఎందుకు ఉంటుంది అంటే ముందుకు ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పటి నుంచో వాళ్ళు కల్చరల్గా ఉంది. వాళ్ళు ఇక్కడ పోరాటం చేసిన గడ్డ ఇది, పోరాటం గడ్డ ఇది. సో అట్లా వీళ్ళు కల్చరల్గా చాలా డెవలప్ అయ్యి ఉన్నారు మొదటి నుంచి కూడా. అది జరుగుతూ ఉంది. ఇవి ఎవరో మనకి నాలంటి వాళ్ళు, పని లేని వాళ్ళు ఏదో మాట్లాడితే దాని మీద ఏదేదో లాగుతూ ఉంటారు, వేస్ట్.